హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రోటీన్ కోసం గుడ్లు తినడం ఇష్టం లేదా? గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ అందించి గుండెని కాపాడే ఫుడ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. వీటిలో ప్రతి ఒక్కరికి ఈజీగా లభించేది గుడ్లు. గుడ్లలో చాలా ప్రోటీన్ ఉంటుంది. కానీ గుడ్ల కంటే కొన్ని ఫుడ్స్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గడం దగ్గర నుంచి మజిల్స్ పెరగడం వరకు అన్నిటికీ ప్రోటీన్ చాలా చాలా అవసరం. దీనికోసం ఎన్నో ఫుడ్స్ తిన్నప్పటికీ గుడ్లు దాదాపు అందరికీ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి తక్కువ ధరలో ప్రతి సీజన్లోనూ లభించే ఫుడ్ ఐటెం. పైగా వీటిని తినడం కూడా ఈజీనే. ఉడకబెట్టి కాస్త మిరియాల పొడి, ఉప్పు కలిపి తింటే చాలు ఎక్కువగా ప్రోటీన్ మనకి అందుతుంది. అందుకే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ గుడ్లు తినలేరు. కొంతమంది శాకాహారులు ఉంటూ ఉంటారు. అటువంటి వారి కోసం గుడ్ల కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి శనగలు. శనగలు ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ అయినప్పటికీ ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయి. బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. అదేవిధంగా చాలాసేపటి వరకు కూడా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మ్యాంగనీస్, ఫోలేట్, ఐరన్లు కూడా ఉంటాయి. వీటిని తినడం వల్ల బోన్ హెల్త్, ఇమ్యూన్ హెల్త్ బాగుంటుంది. రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇందులోని ఐరన్ మన బాడీలో ఆక్సిజన్ని ఊపిరితిత్తుల నుండి ఇతర భాగాలకు కూడా సప్లై చేస్తుంది. ఓ కప్పు ఉడికించిన శనగల్లో దాదాపు 14.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. రెండవది ఆల్మండ్ బటర్. ఆల్మండ్ బటర్ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులోని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియంలు అన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. దీనిలోని విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి ఇమ్యూన్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. మెగ్నీషియం తీసుకుంటే నరాలు, మజిల్స్ పనితీరుకి హెల్ప్ అవుతుంది. మనకి 2 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ బటర్లో 6.7 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. మూడవది బాదాం. బాదాంలో ప్రోటీన్, ఫైబర్, గుడ్ ఫ్యాట్స్ గుండెకి చాలా మంచివి. అవి మంచి మొత్తంలో విటమిన్ ఇ, మెగ్నీషియం, తక్కువ మొత్తంలో కాల్షియాన్ని కూడా అందిస్తాయి. ఓ ఔన్స్ లేదా దాదాపు 23 బాదాంలో గుడ్డులో లానే 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. నాలుగవది పప్పులు, చిక్కుళ్ళు. పప్పులు, చిక్కుళ్ళు చిన్నవే అయినప్పటికీ ఇందులోని పోషకాలు అన్నీ ఇన్ని కావు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫోలేట్స్ ఉంటాయి. ఇవి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అందిస్తాయి. ప్లాంట్ బేస్డ్ డైట్ చేసేవారికి కూడా ప్రోటీన్ అవసరాన్ని తీరుస్తాయి. ఓ కప్పు వండిన పప్పులో 17.9 గ్రాముల ప్రోటీన్, 15.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీ రోజువారీ అవసరాలకి సగానికి పైగా ఉంటుంది. తర్వాతది టోఫు. టోఫు అనేది సోయా పాలతో తయారు చేసిన వెజిటేరియన్ ఫుడ్. ఇందులో ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయి. సోయాబీన్స్ నుంచి తయారవుతుంది కాబట్టి టోఫులో 9 ముఖ్యమైన అమైనో యాసిడ్స్ అందించే పూర్తి ప్రోటీన్. ఇది కాల్షియం, విటమిన్ ఏ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఇతర ఆరోగ్యాన్ని పెంచే పోషకాలను కూడా అందిస్తుంది. 3 ఔన్సుల టోఫులో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తరువాతది బ్లాక్ బీన్స్. బ్లాక్ బీన్స్ మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్కి గొప్ప మూలం. ఇవి వాపుని తగ్గించేందుకు సాయపడే యాంటీ ఆక్సిడెంట్స్. బీన్స్ వంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడి బరువు మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేయడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి. తరువాతది గుమ్మడి గింజలు. గుమ్మడి గింజల్లో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్తో పాటు ముఖ్య పోషకాలు ఉంటాయి. అవి ట్రిప్టోఫాన్ లాంటి ప్లాంట్ బేస్డ్ వనరుల్లో ఒకటి. 1 ఔన్స్ షెల్డ్ గుమ్మడి గింజల్లో 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తరువాతది క్వినోవా. క్వినోవా గ్లూటెన్ ఫ్రీ అయిన హోల్ గ్రెయిన్.
ఇందులో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్య పోషకాలు ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో కూడిన 2 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 1 కప్పు వండిన క్వినోవాలో 8.1 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. తరువాతది గ్రీక్ యోగర్ట్ క్రీమీ. ఇది మందంగా ఉండి ఎక్కువ ప్రోటీన్ ఉండే పెరుగు. ఇది సాధారణ పెరుగు కంటే కాస్త రుచి వేరుగా ఉంటుంది. దీనికి కారణం దీనిని తయారు చేసే విధానమే. 1 ఔన్స్ కంటైనర్లో 13 గ్రాముల ప్రోటీన్ మనకు లభిస్తుంది.